నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. సరే, రోడ్లు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, సమస్యలు కోకొల్లలు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చైనా ఉంది పక్కకే దేశం. కొంతమంది అంటుంటారు భారతదేశానికి పాపులేషనే చాలా పెద్ద దేశం కదా, ఇంత జనాభా కదా, చేసుడు కష్టం కదా అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనే చైనా ఉంది కదా, మనకు హిమాలయాలకు పైన చైనా ఉంది. మరి చైనా కూడా మనలాగానే పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం నిన్న మొన్నటి దాకా జనాభా పరంగా. అట్లాంటి చైనా సరిగ్గా 45 ఏళ్ళ కిందట 1982-83 ఆ ప్రాంతంలో మనకంటే చిన్నది. ఏది సంపద పరంగా, ఎకానమీ పరంగా మనకంటే చిన్నది, మనకంటే పేదది. ఇట్ వాజ్ పూరర్ దాన్ ఇండియా 1980స్లో, మిడ్ 1980స్లో. కానీ 40 ఏళ్లలో ఎక్కడున్న చైనా ఎక్కడికి పోయింది అంటే, ఇవాళ మనం ఎక్కడ మిగిలిపోయినామో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే పేద దేశం, మనకంటే మరి వనరులు తక్కువ ఉన్న దేశం, కానీ ఒక పట్టుదలతో 40 ఏళ్లలో ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడుతున్నది. 40 ఏళ్లలో చైనా ఇవాళ పట్టుదలతో, కసితో పనిచేసి ప్రపంచంతో పోటీ పడుతున్నది. చైనా యొక్క ఎకానమీ ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు 1980స్లో ఇండియా, చైనా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఎ బిగ్గర్ ఎకానమీ. కానీ ఈరోజు చైనా 20 ట్రిలియన్ల పైన ఉన్నది, మనమేమో ఇంకా 3.4 ట్రిలియన్ల కాడనే ఆగిపోయినాం. అంటే మనకంటే 6 రెట్లు పైన ఇవాళ చైనా ఉంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే సింపుల్. అందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, భయపడాల్సింది, బాధపడాల్సింది లేదు. అన్నీ ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, దేశంలో అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా, అట్లా పరిపాలించే వాళ్ళకి ఒక సోయి కానీ, అవగాహన కానీ, ఒక ప్రణాళిక కానీ, దేశం గురించి పట్టింపు కానీ ఇవి లేవు. ఎందుకు? మనను ఒక మత్తులో పెడుతున్నారు. మనం పాకిస్తాన్ కంటే గొప్పగా ఉన్నాం, మనం బంగ్లాదేశ్ కంటే గొప్పగా ఉన్నాం, మనం శ్రీలంక కంటే గొప్పగా ఉన్నాం. యాక్చువల్లీ శ్రీలంక కంటే గొప్పగా లేవు. అంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నాము? అత్యంత బలహీనులు, ప్రజాస్వామ్యం లేని దేశాలు, నియంతల పాలనలో బతికిన దేశాలు, వాటితో పోల్చుకొని సంబరపడి మతం మత్తులో ఇంకో దానిలో పడి మనమేమో వెనుకకు పోయినాము. ఇవాళ చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక సగటు భారతీయుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగానే, ఇంకోటో కాదు. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు, ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలా? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటే నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే. అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్న ఈ దేశంలో ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన రాజకీయాలు. ఎవరే బట్టలు వేసుకోవాలి, ఎవరేం తినాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ దేవుడు చెప్పిండు కొట్లాడుకోమని ఆయన పేరు మీద? మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఇంకా 80 ఏళ్ళ తర్వాత కూడానా? నీళ్లు లేవురా నాయన, ఇల్లు లేవురా నాయన అని పేదవాళ్ళు ఏడుస్తుంటే, కరెంటు లేదురా అయ్యా అని చెప్పి మొత్తుకుంటుంటే గవే వద్దు. కులం పేరు మీద, మతం పేరు మీద పంచాయతీ పెట్టుకోవాలి, కొట్టుకోవాలి, తెల్లారులేస్తే గుద్దుకోవాలి, అందులో చలిమంటలు కొంతమంది కాసుకోవాలి, కేంద్రంలో కూర్చోవాలి, రాష్ట్రంలో కూర్చోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీకి ఏ పాత్ర లేదు భారతదేశ స్వాతంత్రంలో. ఇవాళ వాళ్ళు కేంద్రంలో మనకు దేశభక్తి పాఠాలు చెప్తారు. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకు తెలంగాణ మీద?
ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చేయి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద? గట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలు ఇవాళ బాధపడతా ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోయి ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే. కానీ మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యంలో అది మర్చిపోతే ఎట్లా? మంచి వాళ్ళను వదులుకొని దేశమంతా